కట్టమనేని జయకృష్ణ గారిని ఇలా పరిచయం చేస్తూ ఉండడం సార్ మీకు అభిమానులకి ఇది ఒక గిఫ్ట్ లాగా ఈరోజు అని చెప్పాలి. మీ మాటల్లో కూడా తెలుసుకోవాలనుకుంటున్నాము. ప్లీజ్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా రమేష్ బాబు, వాడు ఎక్కడున్నా ఆశీర్వదిస్తాడని అనుకుంటున్నాను. అలానే అన్నయ్య కృష్ణ గారు, ఈ సినిమా మా వాడిని జయకృష్ణని అమెరికా పంపించినప్పుడు నాతో ఒక మాట అన్నారు. వాడు చదువుకునేటప్పుడు అమెరికా నుంచి నాకు ఫోన్ చేసినప్పుడు పక్కనే ఆయన ఉండి, వాడికి న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ టెక్నాలజీలో చదివేటప్పుడు ఫిల్మ్ యాక్టింగ్ కోర్స్తో పాటు ఏదన్నా సెకండ్ కోర్స్ చదవాలి అనుకున్నప్పుడు ప్రొడక్షన్ చేయరా అని చెప్పారు. ఆ రోజున ఫోన్ అయిపోయిన తర్వాత మాటల్లో కాకతాళీయంగా జయకృష్ణను కూడా అశ్విని దత్ గారితో ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది అని ఎక్స్ప్రెస్ చేశాడు. ఆ తర్వాత దత్ గారితో ఈ మాట మాట్లాడటం, ఆయన కూడా వాడిని 2 సందర్భాల్లో కలవటం, అనేక డైరెక్టర్లతో కొన్ని కథలు వినటం, అది కార్యరూపం దాల్చకుండా 1 year అట్లానే గడిచింది. ఈ మధ్యలో జెమినీ కిరణ్ గారు అజయ్ భూపతి గారి కథ తీసుకొచ్చి ఇదేదో బాగుంది అని అంటే, నేను దత్ గారితో మాట్లాడబోయా, దత్ గారు యాక్సెప్ట్ చేస్తే ముందుకెళ్దామని అనటం, అలా అశ్విని దత్ గారు మాట్లాడి ఆ కథ విన్న తర్వాత చాలా బాగుందండి అని నాకు ఫోన్ చేయటం, అక్కడి నుంచి ఈ కార్యక్రమాలన్నీ మొదలైనాయి. దీనికి అశ్విని దత్ గారి ఏం కావాలన్నా అన్నీ డైరెక్టర్కి ఎక్సలెంట్ టెక్నికల్ సెటప్ అరేంజ్ చేశారు. ఆయన డైరెక్టర్తో అరేంజ్ చేసిన డైరెక్టర్తో పాటు ఎక్సలెంట్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్. జీవి ప్రకాష్ కుమార్ అంటే కొత్త సౌండ్స్ వినిపిస్తున్నాయి అతని మ్యూజిక్లో. నాట్ ఓన్లీ కమర్షియల్ హిట్స్, జనరల్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ. ఈ సినిమాలో పాటలన్నీ ఒక్కో పాట చేసుకొచ్చినాక దత్ గారు వినటం, బాగుందని యాక్సెప్ట్ చేసినాకే రికార్డ్ చేయటం, అలా ఒకదాని మీద ఒకటి. ఇప్పుడు మీరు రిలీజ్ అయిన 2 పాటలు కానీ, ఇప్పుడు మీరు చూసిన పాట కానీ, ఈ కాకుండా ఇంక 3 పాటలు ఉన్నాయి. ఒక్కొక్కడు వచ్చి ఆ పాట కన్నా ఈ పాట బాగుందండి, ఈ పాట ఇంకా బాగుందండి అని అంటాం. ఆయన మొన్న ఒకసారి అన్నాడు, 6 పాటలు బాగుంటాయిరా మన సినిమాలో. చాలా కాలం తర్వాత ఒక మంచి మ్యూజిక్ ఈ సినిమాలో వచ్చింది. ఈ సినిమా తీసేటప్పుడు ఎక్కడ ప్రొడక్షన్ వాల్యూస్కి తగ్గకుండా ఓ పెద్ద సినిమాకి ఇచ్చే హంగులన్నీ, అయితే పాటలు కానీ, లొకేషన్స్ కానీ, లేకపోతే ఫైట్స్ కానీ, సపోర్టింగ్ స్టార్ కాస్ట్ కానీ అన్నీ కూడా దీనికి సమకూర్చారు. దానికి ప్రత్యేకంగా మా కుటుంబం తరఫున అశ్విని దత్ గారికి అభినందనలు. ఆయన ఇవాళ రోజున కాదు, రాఘవేంద్ర దర్శకత్వంలో అగ్నిపర్వతంతో కృష్ణ గారితో అనేక విజయవంతమైన సినిమాలు తీశారు. ఆయన ఊరికి మనగాడు కానీ, మాకు ఆ కుటుంబానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. అలానే వైజయంతితో మా మహేష్ బాబుని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు అప్పుడు కూడా అన్నయ్య దత్ గారిని అడగటం, రాఘవేంద్రతో ఆ సినిమా రాజకుమార్ తీయటం, ఒక న్యూ హీరోని ఇంట్రడ్యూస్ చేయటం, మళ్ళీ 3వ తరం అశ్విని దత్ గారు ఇప్పటికీ ఓపిక చేసుకొని
యాజ్ ఎ రియల్ ప్రొడ్యూసర్గా నేను చూస్తున్నాను ఒక 2 నెలలుగా. షూటింగ్ లొకేషన్కి వెళ్ళటం, లేకపోతే ఎడిటింగ్ చూడటం, అన్ని విషయాలు దగ్గరుండి చూడటం. ప్రొడ్యూసర్లు వాళ్ళ ఊరికే డబ్బులు అరేంజ్ చేయటం దాకా ఆ కథ ఏంటి అదేమిటి చూడకుండా చేస్తున్నారు. బట్ ఈ సినిమా వరకు ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈవెన్ ప్రమోషన్ దగ్గర నుంచి, అలానే సపోర్టింగ్ స్టార్ క్యాస్ట్లో హీరోయిన్గా రషా టాడాని బాంబే నుంచి, వారి కుటుంబంతో నాకు చాలా I have a long relationship with them, from their grandfather, from their parents, everybody. She has accepted and is a professional artist, very cooperative to the production units. She has mingled with the entire unit team. Everybody is expressing that. అలానే మోహన్ బాబు గారు అడగగానే క్యారెక్టర్ ఏంటో తర్వాత చూద్దామని కథ విన్న బాగుంది. ఈ మధ్య ఏదో ట్రైలర్ డబ్బింగ్ చెప్పి నిన్నే దుబాయ్ వెళ్తూ నాకు ఫోన్ చేశారు. చాలా బాగుంది, కుర్రాడు బాగున్నాడు, అమ్మాయి బాగుంది, మ్యూజిక్ బాగుంది, డెఫినెట్గా సానుకూల పవనాలు వేస్తున్నాయి అని చెప్పాడు. అలానే మోహన్ బాబు గారి తర్వాత నరేష్ కానీ, అలాగనే వాసుకి గారు కానీ ఇక్కడ ఉన్నారు, బ్రహ్మాజీ కానీ, చాలామంది సజయ్ ఉన్నారు. అంది మీకు ట్రైలర్స్ చూస్తుంటే ఆ రిచ్నెస్ కనిపించడానికి లొకేషన్స్ ఒక కారణం, డైరెక్టర్ ఒక కారణం అయితే డిఓపి జయకృష్ణ ఇక్కడే ఉన్నారు. డిఓపి చాలా బాగా చేశాడు వర్క్. టెక్నికల్ ఆస్పెక్ట్స్, డ్యాన్స్ మాస్టర్స్ కానీ, ఫైట్ మాస్టర్స్ కానీ, ఇంత మంచి ఇంట్రడక్షన్ ఇస్తున్నందుకు అశ్విని దత్ గారికి ప్రత్యేకంగా అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎస్, ఆర్ శేషగిరిరావు గారి మాటలు విని